తపన నా వాస్తవాన్ని నేను సృష్టిస్తున్నానా లేక కేవలం జీవిస్తున్నానా? కొన్ని ప్రశ్నలు మన జీవితాన్నే మార్చేస్తాయి. అలాంటి ఒక ప్రశ్న నా జీవితంలో చాలా సంవత్సరాలుగా నాతో పాటు నడుస్తోంది. నేను ప్రస్తుతం అనుభవిస్తున్న జీవితం నిజంగా పరిస్థితులు సృష్టించిందా లేక నేను ఎంచుకున్న ఆలోచనలు, నమ్మకాలు, నిర్ణయాలు కలిసి నిర్మించిందా? ఈ ప్రశ్నకు సమాధానం వెతుకుతూ నేను ఎన్నో పుస్తకాలు చదివాను, ఎన్నో అనుభవాలను గమనించాను. పాఠశాలలో నాకు గణితం నేర్పించారు, శాస్త్రం నేర్పించారు, చరిత్ర నేర్పించారు, ఉద్యోగం ఎలా సంపాదించాలో నేర్పించారు. కానీ ఒక విషయం మాత్రం ఎవరూ నేర్పలేదు. మన ఆలోచనలు మన జీవితాన్ని ఎలా ప్రభావితం చేస్తాయి? మన నమ్మకాలు మన నిర్ణయాలను ఎలా మార్చుతాయి? మన అంతరంగ సంభాషణ మన బాహ్య ప్రపంచంగా ఎలా మారుతుంది? ఈ ప్రశ్నలకు సమాధానాలు వెతుకుతుండగా నాకు నెవెల్ గొడార్డ్ రచనలు పరిచయం అయ్యాయి. ఆ పుస్తకాలు నన్ను అంధవిశ్వాసాల వైపు తీసుకెళ్లలేదు, అవి నన్ను నా వైపు తిరిగి చూడమన్నాయి. మనం 4వ డైమెన్షన్ గురించి మాట్లాడే ముందు మొదటి 3 డైమెన్షన్లను ఒకసారి గుర్తు చేసుకుందాం. ఒక డైమెన్షన్ అంటే ఒక గీత, కేవలం పొడవు మాత్రమే ఉంటుంది. 2 డైమెన్షన్లు అంటే ఒక కాగితం మీద వేసిన చిత్రం, పొడవు వెడల్పు ఉంటాయి, లోతు ఉండదు. 3 డైమెన్షన్లు అంటే మనం ఇప్పుడు జీవిస్తున్న ప్రపంచం, పొడవు వెడల్పు ఎత్తు, మన కళ్ళతో చూసేది, చేతులతో తాకేది, కొలవగలిగేది. ఇది త్రిమితీయ ప్రపంచం. కానీ నెవెల్ గొడార్డ్ చెప్పిన 4వ డైమెన్షన్ భౌతిక శాస్త్రంలో చెప్పే 4వ డైమెన్షన్ కాదు. ఆయన చెప్పింది చైతన్యం, ఊహాశక్తి, మనసులో ముందుగా నిర్మించబడే జీవితం. ఆయన ప్రకారం మనం రేపు అనుభవించే జీవితం ఈ రోజు మన చైతన్యంలో ప్రారంభమవుతుంది. ఈ ఆలోచన నా జీవితాన్ని పూర్తిగా మార్చేసింది. ఇంతకు ముందు ఒక ప్రశ్న అడిగేవాడిని, నాకు కావలసినది ఎలా పొందాలి? ఇప్పుడు నేను అడిగే ప్రశ్న వేరైంది. ఆ జీవితాన్ని ఇప్పటికే జీవిస్తున్న వ్యక్తి ఎవరు? నేను ఎలాంటి వ్యక్తిగా మారాలి? ఈ ఒక్క ప్రశ్నే నా జీవితాన్ని మరో దిశలో నడిపించింది. ఎందుకంటే మన ఫలితాలను నిర్ణయించేది కేవలం మన చర్యలు కావు. మన చర్యలను నిర్ణయించేది మన వ్యక్తిత్వం. మన వ్యక్తిత్వాన్ని నిర్ణయించేది మన నమ్మకాలు. మొదట్లో అమ్మకం అంటే ఒప్పించడం అనుకునేవాడిని. ఈ రోజు నాకు అర్థమైంది, అమ్మకం అంటే నమ్మకం. మనిషి ముందు మన మాటను కొనడు, ముందు మనల్ని నమ్ముతాడు. నేను ప్రశాంతంగా ఉంటే అవతల వ్యక్తి కూడా ప్రశాంతంగా ఉంటాడు. నేను నిజాయితీగా సేవ చేయాలనుకుంటే అది నా మాటల కంటే ముందే అతనికి అనుభూతి అవుతుంది. అప్పుడు అమ్మకం సహజంగా జరుగుతుంది. ఈ పరిశీలన వ్యాపారంతో ఆగిపోలేదు. నా జీవితమంతా మారడం ప్రారంభమైంది. ఒక రోజు నేను నన్ను నేనే అడిగాను, రోజంతా నేను ఎక్కువగా ఏం ఊహిస్తున్నాను? విజయాన్నా లేక వైఫల్యాన్నా, అవకాశాలనా లేక సమస్యలనా, భవిష్యత్తునా లేక గతాన్నా? ఈ ప్రశ్నలకు నిజాయితీగా సమాధానం చెప్పినప్పుడు నా జీవితంలో ఎన్నో మార్పులు మొదలయ్యాయి. నేను ఒక విషయం గమనించాను, మన ఊహాశక్తి మాయ కాదు, అది ఒక సాధన. ఒక క్రీడాకారుడు పోటీకి ముందు తన ఆటను ఎన్నిసార్లు మనసులో ఆడుకుంటాడు? ఒక సంగీత విద్వాంసుడు వేదికపైకి వెళ్లే ముందు ఎన్నిసార్లు సాధన చేస్తాడు? ఒక గొప్ప వక్త మాట్లాడే ముందు తన ప్రసంగాన్ని మనసులో వినిపించుకుంటాడు. అయితే మన జీవితాన్ని ఎందుకు సాధన చేయకూడదు? అందుకే ప్రతి ఉదయం, ప్రతి రాత్రి నేను నాకు కావలసిన జీవితాన్ని కేవలం ఊహించను, ఆ జీవితాన్ని జీవిస్తున్న వ్యక్తిలా ఆలోచించడానికి ప్రయత్నిస్తాను, ఆ వ్యక్తిలా మాట్లాడాలని ప్రయత్నిస్తాను, ఆ వ్యక్తిలా నిర్ణయాలు తీసుకోవాలని ప్రయత్నిస్తాను. ఎందుకంటే ఊహాశక్తి చర్యలకు ప్రత్యామ్నాయం కాదు, అది చర్యలకు సిద్ధం చేసే శక్తి. ఈ రోజు నాకు సంపద కావాలి, అవును, ఆర్థిక స్వేచ్ఛ కావాలి, సమయ స్వేచ్ఛ కావాలి, మంచి ఆరోగ్యం కావాలి, ప్రేమ కావాలి, గౌరవం కావాలి, సమృద్ధి కావాలి. కానీ ఇవన్నింటికంటే నాకు ఇంకా ముఖ్యమైనది ఒకటి ఉంది, అది అంతరంగ శాంతి. నా ఆలోచనలు, నా మాటలు, నా నిర్ణయాలు, నా విలువలు ఒకే దిశలో ప్రయాణించాలి. అదే నాకు నిజమైన విజయం. చాలా మంది తమ పరిస్థితులను మార్చడానికి జీవితమంతా ప్రయత్నిస్తారు, కానీ చాలా కొద్ది మంది మాత్రమే ఆ పరిస్థితులను అనుభవిస్తున్న తమ నమ్మకాలను మార్చడానికి ప్రయత్నిస్తారు. బహుశా అసలు మార్పు అక్కడే మొదలవుతుందేమో. నేను ఈ విశ్వ రహస్యాలన్నింటినీ పూర్తిగా తెలుసుకున్నానని చెప్పడం లేదు. నేను ఇంకా నేర్చుకుంటున్నాను, ఇంకా తప్పులు చేస్తున్నాను, ఇంకా సందేహాలు వస్తూనే ఉంటాయి. కానీ ప్రతిరోజు నేను ఒకే ప్రశ్న నన్ను నేను అడుగుతాను,
నేను కలలు కంటున్న ఆ జీవితాన్ని ఇప్పటికే జీవిస్తున్న వ్యక్తి ఈ పరిస్థితిలో ఏం ఆలోచిస్తాడు, ఎలా మాట్లాడుతాడు, ఎలాంటి నిర్ణయం తీసుకుంటాడు? ఆ ప్రశ్నలకు సమాధానంగా నేను జీవించడానికి ప్రయత్నిస్తాను. అప్పుడు నా నిర్ణయాలు మారుతాయి, నా చర్యలు మారుతాయి, నా సంబంధాలు మారుతాయి, నా అవకాశాలు మారుతాయి. చివరికి నా జీవితం కూడా మారడం ప్రారంభిస్తుంది. ఈ రోజు నేను ఒక విషయాన్ని బలంగా నమ్ముతున్నాను. నేను పరిస్థితుల బానిసగా జీవించడానికి పుట్టలేదు. నా చైతన్యానికి నేనే అధిపతిగా జీవించడానికి పుట్టాను. అసాధారణమైన జీవితం ఒకే రోజు జరిగే అద్భుతం కాదు. అది ప్రతిరోజు నేను ఎంచుకునే ఆలోచన, ప్రతిరోజు నేను నిర్మించే వ్యక్తిత్వం, ప్రతిరోజు నేను తీసుకునే నిర్ణయం, మరియు ప్రతి ఉదయం నాకు మరోసారి ఒక అవకాశం లభిస్తుంది. నేను ఎవరిగా మారాలో నేను మళ్ళీ ఎంచుకోవడానికి. మళ్ళీ కలుద్దాం మరో ఆలోచనతో.